ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థమైతే లేదు. ఒకటి మాత్రం పక్కా చెప్పగలుగుతా. మాకు మూవీలో లాగ్ ఉండొద్దు, ఫాస్ట్‌గా అయిపోవాలనుకుంటే అలాంటి మేధావులు మాత్రం ఈ మూవీకి దూరంగా ఉండండి. దిస్ మూవీ ఈజ్ నాట్ ఫర్ యూ. మూవీకొచ్చి వాచ్ చూసుకుంటూ ఎప్పుడెప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు హై వస్తాయా, ఎప్పుడెప్పుడు సాంగ్స్ వస్తాయా అంటే ప్లీజ్ అవాయిడ్ దిస్ మాస్టర్ పీస్. ఈ మూవీ మీకోసం కాదు. ఇది మైండ్‌లో పెట్టుకొని మాత్రం మూవీకెళ్ళండి. ఆల్రెడీ ఈ మూవీ పైన రివ్యూస్ వచ్చేసి ఉంటాయి. సో, మళ్ళీ ఇప్పుడు నేను కొత్తగా వచ్చి రివ్యూ చెప్తా అంటే అంతేం బాగుండదు. సో, ఐ విల్ షేర్ మై ఎక్స్‌పీరియన్స్. మూవీ చూసినంత సేపు నాకు ఏమనిపించింది, నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అది ఐ విల్ షేర్ విత్ యూ. షార్ట్‌గా కంప్లీట్ చేద్దాం. పెద్ద లాగ్ ఏం చేయను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తన 100% ఇచ్చేసింది. ఈవెన్ మోర్ దెన్ 100% ఇచ్చేసారు. స్టోరీ గానీ, డైరెక్షన్ గానీ, పర్ఫార్మెన్సెస్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, ఎడిటింగ్ గానీ, మ్యూజిక్ గానీ, ఆర్ట్ వర్క్ గానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, కాస్ట్యూమ్స్ గానీ, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఒకటి తక్కువ కాదు, ఒకటి ఎక్కువ కాదు. అన్ని పర్ఫెక్ట్ కుదిరిపోయి ఈ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ మన ముందుకు వచ్చింది. ఇంకా స్టోరీ వచ్చేసి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగే ఒక కబడ్డీ మ్యాచ్ గురించి ఉంటుంది. అండ్ ఈ కబడ్డీ మ్యాచ్లో వన్ ఆఫ్ ది ప్లేయర్ వచ్చేసి మన కిట్టయ్య. అసలు ఈ కిట్టయ్య ఎవరు, ఆయన రోల్ ఏంటి అంతా మనం మూవీలో చూస్తాం. ఏదో పైకి చెప్పుకున్నట్టు ఇదో పెద్ద కబడ్డీ అని చెప్పి స్పోర్ట్ డ్రామా ఏం కాదు. దాన్ని మించి ఇదొక ప్యూర్ తండ్రి కొడుకుల మధ్య జరిగే ఒక ఎమోషనల్ డ్రామా. ఇది ఫస్ట్ చెప్పుకోవాల్సింది పశుపతి గారి గురించి. అసలు తండ్రి క్యారెక్టర్లో అవలీలగా జీవించేసిండు. అంటే కొడుకు మీద ఉండే ప్రేమ, కబడ్డీ మీద ఉండే ఇష్టము, ఊర్లో జరిగే గొడవల వల్ల భయం, వీటన్నిటిని దాటి ఎలాగైనా కొడుకుని ఛాంపియన్ లాగా చూడాలని చెప్పి పడే తపన, ఈ అన్ని ఎమోషన్స్ ఒక ఫాదర్ క్యారెక్టర్లో ఉంటాయి. అండ్ ఈ క్యారెక్టర్ని పశుపతి అవలీలగా చేసేసి కొన్ని ఎమోషన్ సీన్స్లలో మనల్ని కంటతడి పెట్టేశాడు. అంత ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది. మనం జీవితంలో ఎదగాలనుకున్నా, మనం ఏదైనా సాధించాలనుకున్నా, మన టాలెంట్ ఉంటే సరిపోదు. టాలెంట్ ఎఫర్ట్స్తో పాటు మన చుట్టూ ఉండే పీపుల్ వాళ్ళు ఎంతో కొంత మనల్ని సపోర్ట్ చేస్తే కానీ మనం ఎదగము. ఆర్ పక్క మన ఎదుగుదలకు వాళ్ళ సపోర్ట్ కావాల్సిందే అన్నట్టు ఈ మూవీలో ఒక బ్యూటిఫుల్ పాయింట్ని అంతే బ్యూటిఫుల్గా కన్వే చేశారు మనకి. స్కూల్ టీచర్ నుంచి స్టార్ట్ చేసి పొలిటీషియన్స్ అయినా, పోలీస్ ఆఫీసర్స్ అయినా, ఈవెన్ ఈ కబడ్డీ టీంని సెలెక్ట్ చేసే పీపుల్ అయినా, టీమ్ క్యాప్టెన్ అయినా, ఇలా ప్రతి ఒక్కరు మన హీరో సక్సెస్ జర్నీలో భాగమైన వాళ్ళే. వీళ్ళందరి సపోర్ట్ లేకపోతే హీరో ఈ లెవెల్లో సక్సెస్ అయ్యేది కాదు. ఈ పాయింట్ని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కన్వే చేసారు. అప్పటిదాకా మనం విలన్స్ అంగే క్యారెక్టర్స్ ఏమో సడన్గా హీరోస్ అయిపోతారు, సైడ్ క్యారెక్టర్స్ ఏమో విలన్స్ అయిపోతారు. వీళ్ళు ఆ ఒక్క పాయింట్ వరకు మాత్రమే విలన్స్. వన్స్ ఆ పాయింట్ దాటినాక వీళ్ళు కూడా నార్మల్ మనుషులని చూపిస్తారు. ఈ పాయింట్ని ప్రాపర్గా కన్వే చేయడానికి మన లాల్ అంకిల్ క్యారెక్టర్ని అండ్ అమీర్ అని ఇంకో క్యారెక్టర్ని, ఈ రెండు క్యారెక్టర్స్ ప్రాపర్ అంటే ప్రాపర్గా చూపించారు అసలు. ఇంకా మనం ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ ధ్రువ్ విక్రమ్ గురించి మాట్లాడుకుంటే అలియాస్ కిట్టయ్య ఇన్ దిస్ మూవీ, మనకి జల్సా మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, సంజయ్ సాహు వీడికి ఏది అంత సులువుగా రాదు, ప్రతిదీ కష్టపడి కాలు చేతులు విరగొట్టుకుంటే గానీ దక్కించుకోడని చెప్పి. ఈ మూవీలో కూడా హీరోకి ఒకటి రెండు కాదండి, త్రూ అవుట్ ద మూవీ వాడికి ఒకదాని మించి ఒకటి అబ్స్టాకిల్స్ వస్తూనే ఉంటాయి, ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది లైఫ్. ప్రతిదీ దాన్ని ఎట్లా గెలిచిండు, ఎట్లా ఓవర్కమ్ చేసిన అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్గా చూపించారు. నా వరకు ఈ మూవీలో రెండు బెస్ట్ సీక్వెన్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ హాఫ్ లో ఉంది, ఒకటి సెకండ్ హాఫ్ లో ఉంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి బస్ సీక్వెన్స్ ఉంటుంది. లైక్ చిన్నగా ఒక చినుకు లెక్క స్టార్ట్ అయ్యి ఒక పెద్ద వరద లెక్క అయిపోతుంది చూసినావా. జస్ట్ ఒక గొర్రె ఉచ్చబోస్తుంది అనే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి నరుక్కునే దాకా వెళ్ళిపోతుంది. అంత బ్రూటల్ ఉంటుంది సీన్, చాలా అంటే చాలా వైలెంట్ సీన్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చేసి ఒక కీ ఇంపార్టెంట్ సీన్ వచ్చేసి హీరో టీమ్ కి సెలెక్ట్ అవ్వాలా లేదా అని చెప్పి ఒక క్రూషియల్ పాయింట్ లో అక్కడ వచ్చి హీరో పర్ఫార్మెన్స్ కానీ, ఆ సీక్వెన్స్ కానీ, ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్ గా మన పశుపతి గారి యాక్టింగ్ కానీ, ఆయన ఒక డాన్స్ చేస్తారు అక్కడ, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అసలు ఈ మూవీకి ఇదే హైలైట్. అసలు ఈ మూవీలో అసలు అక్కర్లేని సాంగ్స్ ఉండవు, లవ్ ట్రాక్ ఉండదు, కామెడీ ఉండదు, ఫైట్స్ ఉండవు, అసలు కమర్షియల్ ఈవెంట్స్ ఏముండవు. మరి ఏముంటుంది అంటే ప్యూర్ 2.5 hours కథ చెప్పడం మాత్రమే ఉంటుంది. అది కూడా అట్లా ఇట్లా కాదు, మన స్క్రీన్కి అతుక్కుపోయేలాగా అంత మంచి కథ చెప్తారు. ఇంకా మనం ధ్రువ్ విక్రమ్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా కోసం మనం అంత ఇంత కాదు, మామూలు కష్టపడలే. అసలు ఆయన కష్టపడడం అనేది మనకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లో, ఆయన ఎఫర్ట్స్ లో అంత అంటే అంత మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. చియాన్ విక్రమ్ కొడుకు అంటే ఎంతలా పర్ఫామ్ చేయాలో అంతకు ఒక మెట్టు ఎక్కువనే పర్ఫామ్ చేసిండు. అంత బాగుంటుంది యాక్టింగ్ అనేది. మెయిన్గా అయితే సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, హీరోయిన్కి వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోతుంది అనే న్యూస్ తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం వీడు కూడా నేషనల్ టీమ్కి సెలెక్ట్ అవ్వలేదు అనే న్యూస్ తెలుస్తుంది. ఈ రెండు న్యూస్లు తెలిసినప్పుడు వాడు ఫీల్ అయ్యే పెయిన్, వాడి ఎమోషన్ వాడి కళ్ళలో కనిపిస్తుంది. ఈ పాయింట్లో వాడు ఒక డాన్స్ చేస్తారు మంట దగ్గర. ఒక 10 seconds ఉంటుంది కానీ ఆ డాన్స్ మాత్రం వీ కెన్ లిటరల్లీ ఫీల్ హిస్ పెయిన్. మనకు కూడా కళ్ళ నీళ్ళు వస్తాయి, అంత బాగా పర్ఫార్మెన్స్ చేసింది ధ్రువ్ విక్రమ్. ఇంకా ఈ మూవీలో అందరి పర్ఫార్మెన్స్ అంటే అందరి బాగుంటాయి. ఎస్పెషల్లీ అనుపమ్ పరమేశ్వరన్ కానీ, రజిషా విజయన్ కానీ, హీరోకి టీచర్ లెక్క వేసిన ఆయనది కానీ, టీమ్ కోచ్ లెక్క వేసినది కానీ, టీమ్ క్యాప్టెన్ లెక్క, ఇట్లా ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా అథెంటిక్ ఉంటాయి. అండ్ హీరో హీరోయిన్ చిన్నప్పుడు ఒక 1-2 minutes సీన్ ఉంటుంది. ఆ సీన్ లో ఇన్నోసెన్స్ ఎంత అంటే అంత మంచి ఇన్నోసెన్స్ ఉంటుంది, లైక్ ప్యూర్ బ్లిస్ అన్నమాట. ఈ మూవీకి మెయిన్ అసెట్ వచ్చే సాంగ్స్ అండి. తెలుగు లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి. అట్ ద సేమ్ టైం సాంగ్స్ నుంచి మ్యూజిక్ ఉంటుంది. ఎక్కడ కొట్టాలో ఎంత కొట్టాలో ఏదో పక్కా తూకం వేసినట్టు అంత పర్ఫెక్ట్ పడ్డది. ఎక్సలెంట్ వర్క్ బై మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా మారి సెల్వరాజ్ ఈ మూవీ డైరెక్టర్ గురించి చెప్పాలంటే, ఈ మూవీ చూసినాక మనకు ఆయన పైన రెస్పెక్ట్ డబల్ ట్రిబల్ అయిపోతుంది. అంటే ఇంత మంచి రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఇచ్చినందుకు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. లిటరల్గా జెర్సీ మూవీలో కిడ్ లాగా మనం ఇట్లా బో ఇచ్చేయచ్చు, అంత మంచి డైరెక్షన్ ఉంది మూవీలో. పాలిటిక్స్, క్యాస్ట్
ఈ 2 ఇష్యూస్ ఒక నార్మల్ పీపుల్ లైఫ్ ఎంత ఎఫెక్ట్ ఇస్తాయి అని చెప్పి ఇంతకంటే బాగా ఇంకెవరు చూపెట్టరేమో అంత అంటే అంత బాగా చూపించారు. నాకు తెలిసి దిస్ మూవీ బైసన్ ఈస్ ద బెస్ట్ మూవీ ఆఫ్ తమిళ్ ఇన్ 2025. ఇన్ఫ్యాక్ట్ టాప్ 10లో పక్కా ఉంటుంది. సో ఇది గైస్ నా వీడియో అండ్ బైసన్ మూవీ. నాకైతే మూవీ పిచ్చి పిచ్చి నచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ నా టాప్ 10 లిస్ట్లో ఈ 2025లో జాయిన్ అయిపోయింది. సో మీకేమనిపించింది? మీరు మూవీ చూసింటే కనుక ప్లీజ్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మూవీ మనిషి.